అందరికీ నమస్కారం అండి. నేను మీ మోటా శివరాజుని మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ టాపిక్ ఏంటంటే, గత నెలలో ఫిబ్రవరి 11వ తారీఖున పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేటటువంటి గ్రామీణ డాక్ సేవక్స్ కోసం ఒక లీవ్ సబ్స్టిట్యూట్స్ సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ గురించి ఒక ఆర్డర్ కాపీ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఆర్డర్ కాపీలో చాలామందికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. కొంతమంది సింపుల్గా ఏమనుకుంటున్నారంటే, లీవ్ పెడితే జీడిఎస్ వాళ్ళు మరొక జీడిఎస్ వాళ్ళతో చేయిస్తారు, రోజుకు 45 రూపాయలు ఇస్తారు అన్నట్టుగా టాక్ నడుస్తూ ఉంది. అయితే ఈ ఆర్డర్ కాపీని నేను పూర్తిగా చదవడం జరిగింది. సో యాజ్ పర్ మై నాలెడ్జ్ నాకు ఉన్నంత వరకు దాన్ని పూర్తిగా చదవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం జరిగింది. దాదాపు మనకు గత నెల ఫిబ్రవరి 11వ తారీఖున దాదాపు 5 పేజీలు అంటే 4 పేజీలు పూర్తిగా విషయం ఉంది, మ్యాటర్. 5వ కాపీ వచ్చేసి అఫ్కోర్స్ ఆఫీసర్స్ కాపీ ఉంటుంది. సరే, ఓకే. సో అసలు ఈ కాపీలో ఏముంది, అసలు ఇది ప్రభుత్వానికి లాభమా లేక జీడిఎస్ వాళ్ళకు లాభమా, ప్రభుత్వానికి నష్టమా జీడిఎస్ వాళ్ళకు నష్టమా, ప్రభుత్వానికి కష్టమా లేక మన జీడిఎస్ వాళ్ళకు కష్టమా, ఎవరికి ఇందులో ఎవరు నష్టపోతారు? సో ఎందుకంటే జనరల్గా ఎప్పుడైనా ప్రభుత్వం నష్టపోయేటటువంటి పనులను అటువంటి ఆర్డర్స్ని అయితే గవర్నమెంట్ తీసుకురాదు. మరి ముఖ్యంగా ఫస్ట్ ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే దాని గురించి మాట్లాడుకునే దానికంటే ముందుగా దీంట్లో చాలామందికి అర్థం కాని విషయాలు, కొంచెం చిక్కుముళ్ళతో కూడుకున్నటువంటి ఆర్డర్ కాపీ ఇది. పూర్తిగా అర్థం కాకుండా ఒక రకంగా చాలా క్లిష్టంగా ఉందనుకోవచ్చు ఈ ఆర్డర్ కాపీ వచ్చేసి. ఎందుకంటే ఈ ఆర్డర్ కాపీలో యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇంకా చాలా విషయాలకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక్కొక్కసారి ఆర్డర్ కాపీలో కొన్ని లైన్స్ చదువుతుంటే రకరకాల డౌట్స్ వస్తున్నాయి నాకు. సో ఫస్ట్ సరే, విషయంలోకి వెళ్తే మనకు ఎవరికి, మన జీడిఎస్ వాళ్ళకు కష్టమా నష్టమా లాభమా ఇవన్నీ ఆలోచన చేసి దానికంటే ముందుగా ఆ ఆర్డర్ కాపీలో ఏముందనే విషయం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆర్డర్ కాపీలో ఈ 4 పేజీల్లో ఏముంది అని మీకు చెప్పిన తర్వాత నా అభిప్రాయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నా వ్యూస్ చెప్పే ముందు అసలు ఆ ఆర్డర్ కాపీలో ఏముంది అనేది ప్రతి ఒక్క జీడిఎస్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఈ ఆర్డర్ కాపీ ముందు వరకు ఒక జీడిఎస్ సెలవు పెడితే సో పై అధికారులకు మనమే ఒక సబ్స్టిట్యూషన్ అరేంజ్ చేసుకొని సెలవు ఫారం పంపించడం జరుగుతూ ఉండేది. అయితే ఈ ఆర్డర్ కాపీ పూర్తిగా డిఫరెంట్గా ఉంది. సో అదేంటో చూద్దాం మరి. సో ఈ ఆర్డర్ కాపీలో ఏముందంటే, సబ్స్టిట్యూట్ల లీవ్ అరేంజ్మెంట్స్ అనేది ఒక జీడిఎస్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఆధారంగా అప్రూవ్ చేయడం జరిగిందని చెప్పి ఈ ఆర్డర్ కాపీ చెప్తా ఉంది. సో ఇక్కడ నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వేతన కమిషను, జీడిఎస్లకు సంబంధించినటువంటి వేతన కమిషను అప్పట్లో కొన్ని సిఫార్సులను చేయడం జరిగింది. అయితే నేను గతంలోనే ఆ పిఆర్సీ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత చాలా విషయాలు మన జీడిఎస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం అనేది జీడిఎస్కి సంబంధించినటువంటి ఒక గ్రాట్యుటీ కావచ్చు, తర్వాత ఒక సెవెరెన్స్ అమౌంట్ కావచ్చు, తర్వాత జీడిఎస్ వాళ్ళకు 12 సంవత్సరాలకు 24 సంవత్సరాలకు 36 సంవత్సరాల సర్వీసులు పూర్తయిన వాళ్ళకు ఇంక్రిమెంట్లు అందజేయాలని చెప్పి ఇంకొక రికమెండేషన్స్ చేయడం జరిగింది. సో ఈ ఒక గ్రాడ్యుటీ కావచ్చు, సివిరెన్స్ కావచ్చు, తర్వాత ఈ ఇంక్రిమెంట్లకు సంబంధించిన కావచ్చు, తదితర ఎన్నో విషయాలపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా ఒక జీడిఎస్లు కొంచెం నష్టపోయే విధంగా, వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఆర్డర్ కాపీలు తీసుకురావడం జరుగుతూ ఉంది. దీని మీద యూనియన్లన్నీ కూడా సంఘటితమై పోరాటం చేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతో ఉంది. సరే, ఇక సూటిగా సుత్తి లేకుండా సోది లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదామండి.
ముందుగా మనం ఈ ఆర్డర్ కాపీ చూసుకున్నట్లయితే సో జీడిఎస్లో సబ్స్టిట్యూట్లు అరేంజ్మెంట్ కోసం ఏ విధంగా చేయాలి అనేది ఈ ఆర్డర్ కాపీ యొక్క సారాంశం. సో ముందుగా ఇందులో జీడిఎస్లో సెలవు పెడితే కొన్ని వర్గీకరణలు చేయడం జరిగింది. వీటిలో ఎలాంటిదంటే షార్ట్ టర్మ్ వేకెన్సీస్ అని, తర్వాత లాంగ్ టర్మ్ వేకెన్సీస్ అని, ఆ తర్వాత ఒకవేళ డెప్యుటేషన్కి పోతే ఐపీపీకి కానీ ఆర్మీ పోస్టల్ సర్వీసెస్ కానీ ఇలా డెప్యుటేషన్ పోయినప్పుడు ఈ సబ్స్టిట్యూట్ల లీవ్ అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయనే దాని గురించి ఇవ్వడం జరిగింది. ముందుగా ఈ ఆర్డర్ క్యాప్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే షార్ట్ టర్మ్ వేకెన్సీస్. అసలు షార్ట్ టర్మ్ వేకెన్సీస్ అంటే ఏంటి? సో ఒక జీడిఎస్ మెడికల్ కండిషన్ వలన లేదంటే ఒక లీవ్ పెట్టడం వల్ల కానీ ఆ పోస్ట్ వేకెంట్గా ఉంటే అంటే షార్ట్ టర్మ్ వేకెన్సీస్ అంటే కొన్ని రోజులు మాత్రమే లీవ్ పెడతారు. సో ఇది ఎన్ని రోజులు అంటే అప్ టు 45 days. అప్ టు 45 days లీవ్ పెట్టడం వల్ల కానీ మెడికల్ కండిషన్ వల్ల కానీ ఒక జీడిఎస్ పోస్ట్కు లీవ్ పెట్టినట్టయితే అది కూడా 45 days వరకు అయితే దాన్ని షార్ట్ టర్మ్ వేకెన్సీస్గా అనుకోవడం జరిగింది. సో ఈ షార్ట్ టర్మ్ వేకెన్సీస్లో ఒక సబ్స్టిట్యూట్ని అరేంజ్ చేయడానికి లేదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 45 days లోపల లీవ్ పెట్టినప్పుడు ఈ షార్ట్ టర్మ్ వేకెన్సీస్లో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ సాధ్యమైనంత వరకు కూడా ఈ జీడిఎస్ పోస్ట్ను మరొక జీడిఎస్ పోస్ట్కి అనుసంధానం చేసి అంటే ఇంకో జీడిఎస్కి డ్యూటీలు బాధ్యతలు అప్పగించి దాన్ని కంబైన్డ్ డ్యూటీగా చేయాలని చెప్పి ఆర్డర్ కాపీ చెప్తుంది. అయితే ఈ ఆర్డర్ కాపీలో కంబైన్డ్ డ్యూటీ అలవెన్స్ అనేది మనం గత నెలలో మేము ఒక వీడియో చేయడం జరిగింది. సో ఒక జీడిఎస్ ఇంకో జీడిఎస్ పోస్ట్ మీద సింగిల్ హ్యాండెడ్ పోస్ట్ ఆఫీస్లో మనం చదివింది యాక్చువల్గా. సో కంబైన్డ్ డ్యూటీ ఒక పోస్టే చేసినట్టయితే అతనికి శాలరీలో 1170 రూపాయలు ఇవ్వాలి. ఒకవేళ 2 పోస్టులని కంబైన్డ్ డ్యూటీగా చేసినట్టయితే ఆ జీడిఎస్కు 2340 రూపాయలు శాలరీలో ప్రతి నెల ఇవ్వాలని చెప్పి ఆ కంబైన్డ్ డ్యూటీ అలవెన్స్గా చెప్పడం జరిగింది. తరువాత ఒకవేళ సింగిల్ హ్యాండెడ్ బీఓ పోస్ట్ ఆఫీసులో కానీ తర్వాత ట్రిపుల్ హ్యాండెడ్ పోస్ట్ ఆఫీస్లో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో కానీ ఒక బీపీఎం కానీ ఒక ఏబీపీఎం ఒక డాక్ సేవ్ పోస్ట్ కానీ వేకెంట్గా ఉన్నట్టయితే అది కూడా స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అనేది కాంబినేషన్గా ఇంకొక జీడిఎస్ పోస్ట్తో భర్తీ కానప్పుడు మాత్రం సబ్స్టిట్యూట్ని అరేంజ్ చేసుకోవచ్చు. సబ్స్టిట్యూట్ మే బీ ప్రొవైడెడ్. సబ్స్టిట్యూట్ని అరేంజ్ చేసుకోవచ్చు, అది కూడా 45 days దాటకుండా అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ నా డౌట్ ఏంటంటే సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సింగిల్ హ్యాండెడ్లోను డబుల్ హ్యాండెడ్లోను ఒక బీపీఎం పోస్ట్ బీపీఎం కాదు ఒక జీడిఎస్ పోస్ట్ ఖాళీగా ఉన్నట్టయితే ఇంకొక జీడిఎస్ పోస్ట్ తోటి కంబైన్డ్ డ్యూటీకి పాసిబుల్ కాకపోతే అప్పుడు సబ్స్టిట్యూషన్ మళ్ళీ అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అక్కడ ఏ సందర్భాల్లో పాసిబిలిటీ కాదో ఆ సిచ్యువేషన్స్ అనేవి మనకి ఇక్కడ పూర్తిగా చెప్పలేదు. సో ఇది ఒక క్లారిఫికేషన్ కావాలి. ఇక్కడేమో ఇందాకేమో సబ్స్టిట్యూషన్ అరేంజ్ కూడదు అని చెప్పడం జరిగింది. ఈ పాయింట్లో 2(1)(c)లో చూసుకున్నట్టయితే సబ్స్టిట్యూట్ని అరేంజ్ చేసుకోవచ్చు, మేబీ ప్రొవైడ్ సబ్స్టిట్యూట్ని ఇవ్వచ్చు. సింగిల్ హ్యాండెడ్లో డబుల్ హ్యాండెడ్లో వేరొక జీడిఎస్ పోతే కంబైన్ డ్యూటీ చేయడం కాని పరిస్థితుల్లో సబ్స్టిట్యూట్ని అరేంజ్ చేయొచ్చు. అదే సబ్స్టిట్యూట్ని కూడా ఇట్ షుడ్ నాట్ బి కంటిన్యూడ్ ఫర్ మోర్ దెన్ 45 days. సో 45 days కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పి ఇది చెప్తా ఉంది. ఒకవేళ ఈ షార్ట్ టర్మ్ వేకెన్సీస్లోనే 45 days వరకు సెలవు పెట్టే పోస్టుల్లోనే ఒక ఆఫీస్లో ఒకవేళ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ఉన్నట్లయితే వాళ్ళతో కూడా మనం ఈ పోస్ట్ని ఎంగేజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ ఇంకో జీడిఎస్ ఉన్నట్లయితే ఆ జీడిఎస్తోనూ ఈ పోస్ట్ని ఎంగేజ్ చేయొచ్చు అని కూడా ఇందులో చెప్పడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఈ అన్ని సందర్భాల్లోనూ ఇందాక చెప్పినటువంటి ఏది ఈ సబ్స్టిట్యూట్ని పెట్టుకోకూడదని ఒకటి, తర్వాత కంబైన్డ్ డ్యూటీగా వేయాలని చెప్పి ఒకటి, తర్వాత సింగిల్ హ్యాండ్ డబుల్ హ్యాండెడ్లో జీడిఎస్ పోస్ట్ కంబైన్డ్ డ్యూటీ వేయలేని పరిస్థితిలో సబ్స్టిట్యూట్ని అరేంజ్ చేసుకోవచ్చు అనే పరిస్థితి, తర్వాత ఒకే ఆఫీస్లో ఒక జీడిఎస్ పోస్ట్ వేకెంట్ ఉంటే అదే ఆఫీస్లో ఇంకో జీడిఎస్ ఉంటే లేదంటే డిపార్ట్మెంట్ ఆఫీస్ ఉంటే వాళ్ళతో మేనేజ్ చేయొచ్చు. ఇటువంటి అన్ని పరిస్థితుల్లోనూ ఈ సందర్భాల్లో వీలు కానప్పుడు
ఒక ఎంగేజింగ్ అథారిటీతో ఎవరైతే ఆ పోస్ట్ను ఎంగేజ్ చేయించగల అథారిటీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి ఒక సబ్స్టిట్యూట్ను అరేంజ్ చేయొచ్చు. దెన్ సబ్స్టిట్యూట్ అరేంజ్మెంట్ ఇన్ ప్లేస్ ఆఫ్ రెగ్యులర్ ఇన్కంబెంట్ మే బి అలౌడ్ టు ఫెసిలిటేట్ క్యారింగ్ అవుట్ వర్క్ అన్హిండర్డ్ విత్ అప్రూవల్ ఆఫ్ ది ఎంగేజింగ్ అథారిటీ. సో ఈ ఎంగేజింగ్ అథారిటీ తోటి ఒక సబ్స్టిట్యూట్ని అరేంజ్ చేసుకోవచ్చు, వర్క్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే షార్ట్ టర్మ్ వేకెన్సీస్లో ఒకసారేమో సబ్స్టిట్యూట్ని అలో చేయకూడదు అంటున్నారు, మళ్ళీ కొన్ని సందర్భాలు ఏమో సబ్స్టిట్యూట్ని పెట్టుకోవచ్చు అంటున్నారు. పూర్తిగా క్లారిఫికేషన్ అనేది లేదు. అయితే పూర్తిగా ఇందులో మనకు తెలిసి వచ్చిన విషయం ఏమంటే ఏ జీడిఎస్ అయితే ఆ జీడిఎస్ వాళ్ళంతకు వాళ్ళుగా సబ్స్టిట్యూట్ని అరేంజ్ చేసుకునే దానికి బహుశా ఇక మీదట ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎంగేజింగ్ అథారిటీతో మనం ఎంగేజ్ చేయడానికి ఎవరైతే అధికారులు ఉంటారో రిక్రూట్ చేయడానికి ఆ అధికారులతోటే ఈ సబ్స్టిట్యూట్ని అరేంజ్ చేసేటటువంటి పరిస్థితి కలుగుతూ ఉందని చెప్పేసి నేను అనుకోవడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఈ షార్ట్ టర్మ్ వేకెన్సీస్ కాకుండా లాంగ్ టర్మ్ వేకెన్సీస్ అని ఉంటాయండి. సో ఈ ఆర్డర్ కాపీ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఈ లాంగ్ టర్మ్ వేకెన్సీస్ ఏంటంటే సో 45 రోజుల లోపల సెలవు పెడితే షార్ట్ టర్మ్ వేకెన్సీస్ అని, 45 రోజుల కంటే ఎక్కువ లీవ్ పెట్టినట్టయితే సో అది ఎలాంటి సిచ్యుయేషన్స్లో కోర్స్ ఒక డెప్యుటేషన్ కావచ్చు, ఒక డిశ్చార్జ్ కావడం వల్ల కావచ్చు, టర్మినేట్ చేయడం వల్ల కావచ్చు. టర్మినేట్ చేయడం అంటే అతన్ని బహుశా రిమూవ్ చేయడం లాంటివి కావచ్చు, డిశ్చార్జ్ ఒకవేళ రిటైర్మెంట్ కావచ్చు, తర్వాత డెప్యుటేషన్ అంటే ఇక్కడ నుంచి ఇంకో చోటికి డెప్యుటేషన్కి వెళ్ళినప్పుడు అవి 45 డేస్ కంటే ఎక్కువగా ఉంటే వాటిని లాంగ్ టర్మ్ వేకెన్సీస్ అంటున్నారు. సో ఇది సెకండ్ కేసు. ఇందాక షార్ట్ టర్మ్ కేసెస్ ఒకటి, ఇది లాంగ్ టర్మ్ కేసెస్. సో ఈ లాంగ్ టర్మ్ కేసెస్లో ఏం చెప్తున్నారంటే ఒకవేళ బీఓలో ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ బాగుండి ఆదాయ వనరులు బీఓకు బాగా ఉన్నట్లయితేనే సబ్స్టిట్యూట్ని అలో చేయబడుతుంది అనేది ఫస్ట్ పాయింట్. సో బీఓలో ఇన్కమ్ ఉండాలి, వర్క్ లోడ్ ఉండాలి, ఫైనాన్షియల్ పొజిషన్ బాగుండాలి, ఆదాయ వనరులు బాగుండాలి. అటువంటి పరిస్థితుల్లోనే ఒక రెగ్యులర్ పోస్ట్ని మనం ఎలా ఫిలప్ చేస్తాం అటువంటి అర్హతలు ఉన్నటువంటి ఒక పోస్టుకు మాత్రమే సబ్స్టిట్యూట్ని అలో చేయడం జరుగుతుంది. తరువాత 45 డేస్ కంటే ఎక్కువగా అటువంటి 45 డేస్ తర్వాత మనం కంటిన్యూ చేయాలంటే ఈ డెప్యుటేషన్ సో ఎవరైతే ఎంగేజింగ్ అథారిటీ ఉంటారో వాళ్ళకి హయ్యర్ అథారిటీ ద్వారా మనం పర్మిషన్ తీసుకొని సబ్స్టిట్యూట్ని అలో చేయాల్సి వస్తుంది. అది కూడా దట్ సచ్ ఎంగేజ్మెంట్ షుడ్ ఓన్లీ బి డన్ ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్ వేర్ యాక్షన్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ ఫర్ రెగ్యులర్ ఎంగేజ్మెంట్ ఇఫ్ జస్టిఫైడ్ బేస్డ్ ఆన్ వర్క్ లోడ్ ఫైనాన్షియల్ రెవెన్యూ నామ్స్. సో ఈ రెవెన్యూ నామ్స్ ఆదాయ వనరులు ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ బాగుండి సో ఒక రెగ్యులర్ పోస్ట్ని ఫిలప్ చేయడానికి ఈ యాక్షన్ ఇనిషియేట్ అయినప్పుడు 45 డేస్ కంటే ఎక్కువ సెలవు కావాలంటే మన ఎంగేజింగ్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకంటే నెక్స్ట్ హయ్యర్ లెవెల్ అథారిటీ దగ్గర మనం పర్మిషన్ తీసుకొని ఈ పోస్ట్ను 45 డేస్ తర్వాత కూడా సబ్స్టిట్యూట్కి అరేంజ్ చేయవచ్చు. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 45 రోజుల తర్వాత ఒకవేళ లీవ్ ఇవ్వాలనుకుంటే 45 డేస్ తర్వాత ఎంగేజింగ్ అథారిటీ కంటే నెక్స్ట్ హయ్యర్ లెవెల్ అథారిటీ దగ్గర పర్మిషన్ తీసుకున్నా కానీ నో సబ్స్టిట్యూట్ అరేంజ్మెంట్ బియాండ్ 90 డేస్ 90 రోజులు దాటిన తర్వాత సబ్స్టిట్యూట్ని అరేంజ్ చేయాల్సి వస్తే అప్పుడు మన హెడ్ ఆఫ్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ దగ్గర కానీ అదర్వైజ్ హెడ్ ఆఫ్ ద రీజియన్ డిపిఎస్ ఆర్ పిఎంజీ హెడ్ ఆఫ్ రీజియన్ మీన్స్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారి దగ్గర కానీ అదర్వైజ్ డిపిఎస్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ డిపిఎస్ గారి దగ్గర నుంచి కానీ మనం పర్మిషన్ తీసుకొని రికార్డెడ్గా రైటింగ్గా పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఆర్డర్ కాపీలో చెప్తా ఉన్నా. తరువాత ఇంకా ముఖ్యమైన విషయాలు ఏమున్నాయి, ఒకవేళ ఇంతకుముందు గతంలో కొన్ని చోట్ల చేస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారంటే కొన్ని రోజులు ఒక సబ్స్టిట్యూట్ని పెట్టి మళ్ళా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ చేయడం, అగైన్ ప్రొవైడింగ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద సేమ్ వేకెన్సీ ఈజ్ నాట్ ప్రాపర్.
సో బ్రేక్ తీసుకొని మళ్ళీ సబ్స్టిట్యూట్ని అరేంజ్ చేసుకుంటూ పోవడం అనేది ఇక మీదట జరగదు అని కూడా చెప్తున్నారు. తర్వాత ఒకవేళ ఇదే విధంగా 90 days పొడిగించుకుంటూ ఒకవేళ 1 year దాటినట్టయితే మనకు హెడ్ ఆఫ్ సర్కిల్ సిపిఎంజీ గారి దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకోవాలని చెప్పి కూడా ఈ ఆర్డర్ కాపీలో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక రిటర్న్ స్టేట్మెంట్గా, ఒక రాతపూర్వకంగా, రికార్డెడ్గా ఒక అప్రూవల్ తీసుకోవడం కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక క్రమ పద్ధతిలో ఇన్ రికార్డ్ రైటింగ్ ఉండాలి అనేసి ఈ ఆర్డర్ కాపీలో చెప్తాను. తరువాత ఒకవేళ ఒక జీడిఎస్ ఐపీపీకి కానీ ఒక ఆర్మీ పోస్టల్ సర్వీసెస్ కానీ ఈ విధంగా డెప్యుటేషన్కి వెళ్ళినప్పుడు ఆ పోస్ట్ని ఎలా ఫిల్అప్ చేయాలని కూడా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక జీడిఎస్ ఒక పోస్ట్ నుంచి ఐపీపీకి కానీ ఏపీఎస్ ఆర్మీ పోస్టల్ సర్వీసెస్ కానీ డెప్యుటేషన్ పైన వెళ్ళినప్పుడు ఆ పోస్టును తాత్కాలికంగా మరొక రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయవచ్చు అనేది చెప్తున్నారు. రెగ్యులర్ బేసిస్గా ఫిల్అప్ చేయాలి. ఫిల్అప్ చేసిన తర్వాత సో ఆ పోస్ట్కు ఎవరైతే ఎంగేజ్ అవుతారో అంటే రిక్రూట్ చేయబడతారో వాళ్ళు అక్కడ నుంచి డెప్యుటేషన్ నుంచి వెళ్ళిన వాళ్ళకు మరి ఆ పోస్ట్కు రిక్రూట్ అయిన వాళ్ళు ఇద్దరి దగ్గర ఒక డిక్లరేషన్ తీసుకుంటారు. సో ఏంటంటే అది ఇక్కడ ఎవరైతే రిక్రూట్ అంటారో ఎవరైతే ఎంగేజ్ అంటారో ఆ పోస్ట్కు కొత్తగా వచ్చిన పర్సన్ నుంచి సో ఇది ఓన్లీ ప్రొవిజనల్ సెలెక్షనే. తర్వాత రెగ్యులర్ జీడిఎస్ ఎవరైతే డెప్యుటేషన్లో వెళ్తారో వాళ్ళు మళ్ళీ ఇదే పోస్ట్లో జాయిన్ అయిన తర్వాత ఆ పర్సన్కి దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో మళ్ళీ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రెగ్యులర్ వ్యక్తి డెప్యుటేషన్లో పోయినాడు కానీ ఈ పోస్ట్ని ఫిల్అప్ చేసేస్తారు. ఫిల్అప్ చేసేసిన తర్వాత అతను మళ్ళీ డెప్యుటేషన్ నుంచి వచ్చినప్పుడు ఇతను ఎవరైతే ప్రొవిజనల్గా సెలెక్ట్ అయినారో అతనికి ఆ జీడిఎస్కు దగ్గరలో ఉన్నటువంటి వేరే పోస్ట్ ఆఫీస్లో అదే టీఆర్సీఏ స్లాబ్ లెవెల్లో ఉన్నటువంటి పోస్ట్కు ఎంపిక చేయడం లేదా అక్కడికి పంపించడం జరుగుతుంది. సో ఇదంతా వీళ్ళిద్దరి దగ్గర అండర్టేకింగ్ తీసుకోవాలంటారు. సో ఇక్కడ డెప్యుటేషన్లో వెళ్ళిన వ్యక్తి పర్సన్ లీవ్ వితౌట్ అలవెన్స్గా వెళ్ళాల్సి వస్తుంది. దానికి డివిజనల్ అధికారి ఆ లీవ్ వితౌట్ అలవెన్స్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ గైడ్లైన్స్ మనం చూసుకున్నట్లయితే పూర్తిగా నాకు అర్థమైంది ఏంటంటే సో ముఖ్యంగా ఇక మీదట ముఖ్యంగా ఇవే ముఖ్యాంశాలు. ఇంకన్నీ జనరల్గా చూసుకున్నట్టయితే చిన్నవే మనకు మాలో జనరల్గా ఏదైతే రూల్స్ ఉంటాయో అవన్నీ. సో కాబట్టి నా అంచనా ప్రకారం వచ్చినట్లయితే సో ఈ షార్ట్ టర్మ్ వేకెన్సీస్, లాంగ్ టర్మ్ వేకెన్సీస్ అండ్ డెప్యుటేషన్ టు ఏపీఎస్ ఆర్ ఐపీపీ ఈ రూల్స్ అన్నీ, ఈ గైడ్లైన్స్ అన్ని మనం చదివిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే సో ఇవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం చూసుకున్నట్టయితే జీడిఎస్ వాళ్లకు లీవ్ ఇవ్వాలన్నా పై అధికారులను ఇంత ముందులా కన్సల్ట్ కావాల్సిందే. కానీ సబ్స్టిట్యూట్ను అరేంజ్ చేసుకున్నటువంటి అధికారం, పవర్స్ మనకి ఏమాత్రం ఉండవు. సో పై అధికారులే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చెక్ చేసి ఆ బీఓ వర్క్ లోడ్ కానీ ప్రతి ఒక్కటి చెక్ చేసిన తర్వాత సో వేరొక జీడిఎస్తో ఆ పోస్ట్ని ఫిల్అప్ చేయించవచ్చు. ఆ లీవ్ గ్యాప్తో వేరే జీడిఎస్ వాళ్ళతో కంబైన్ డ్యూటీగా చేయమని చెప్తారు. సో యాక్చువల్గా డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందంటే ఒక సబ్ పోస్ట్ మాస్టర్ విషయానికి వస్తే ఒక సబ్ పోస్ట్ మాస్టర్ ఎక్కడన్నా ఒక ఆఫీస్లో సెలవు పెట్టారంటే ఇంకో సబ్ పోస్ట్ మాస్టర్ అక్కడికి వెళ్ళి ఆ డ్యూటీ చేస్తారు. సో అదే సబ్ పోస్ట్ మాస్టర్ని ఆ డ్యూటీ ఈ డ్యూటీ చేయమని చెప్తే ఎవరు కూడా చేయరు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే జీడిఎస్ వాళ్ళకు ఈ పోస్ట్లో ఒక బీపీఎం ఇస్తారు. ఆ బీపీఎం పోస్ట్ ఇంకో పక్కన వేరే బీపీఎం కానీ ఈడిఎంసీ కానీ ఫర్ సపోజ్ ఒక బీపీఎం వర్క్ చేస్తున్నాడు. ఆ బీపీఎంలో ఆ బీఓలో ఈడిఎంసీ ఉన్నాడు అనుకోండి. ఆ ఈడిఎంసీ 3 లేదా 4 బ్యాగులు సోప్ తీసుకోవాల్సి వస్తుంది. సో అటువంటి డ్యూటీ ఈ బీపీఎంకి ఇచ్చినట్లయితే ఆ బీపీఎం బీఓలో డ్యూటీ చేసుకోగలరా, లేదా బ్యాగులు తీసుకొని పోయేటటువంటి డ్యూటీ చేసుకోగలరా, అది కూడా ఓన్లీ కంబైన్ డ్యూటీ అలవెన్స్ మాత్రమే అతనికి ఇస్తే ఏమాత్రం కూడా వర్కౌట్ అవ్వదు. ఏ బీపీఎం కానీ ఏ ఈడిఎంసీ కూడా అటువంటి డ్యూటీ చేయడానికి సాహసించలేకపోవచ్చు. ఈ విధంగా జీడిఎస్లు నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. తర్వాత జీడిఎస్లు కొన్ని వేల సంఖ్యలో ఉంటారు. ప్రతి డివిజన్లో కూడా కొన్ని వందల సంఖ్యలో జీడిఎస్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు.
సో వీళ్ళందరికీ సెలవులు ఇక మీదట దొరికేటటువంటి పరిస్థితి చాలా క్లిష్టతరంగా ఉండొచ్చు. మొత్తానికి ఒక రకంగా చూసుకున్నట్లయితే జీడీఎస్ వాళ్ళకి ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక సమస్యగానే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే యూనియన్లన్నీ కూడా త్వరలోనే ఒక మంచి డెసిషన్ తీసుకొని దానికి ఒక యూనియన్ల పరంగా వాళ్ళ యూనియన్ ఐటమ్స్ డిస్కషన్కి ఈ ఒక పాయింట్ను కూడా చేర్చుకొని డిపార్ట్మెంట్తో చర్చలు జరపాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి జీడీఎస్ వాళ్ళందరూ ఈ విషయంలో ఐక్యంగా పోరాడి ఒక సామరస్యపూర్వమైనటువంటి ఒక మంచి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకునేలా యూనియన్లు కట్టుబడి ఉండాలని, పోరాటం చేయాలని చెప్పి నేను సందర్భంగా కోరుకుంటున్నాను. జై హింద్.